హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం పూరీలు తయారు చేసుకుందామండి. ఎప్పుడు పూరీలు చేసినా మనకు పొంగట్లేదు అంటూ ఉంటారు కదండి. ఆ విధంగా కాకుండా మనం హోటల్లో తెచ్చుకుంటాం కదండి పొంగేటువంటి పూరీలు. అదే విధంగా ఈరోజు ఇంట్లో తయారు చేసి చూపిస్తున్నానండి. ఒకటి కదండి, ప్రతి పూరి కూడా చాలా బాగా పొంగుతూ వస్తాయండి. మరి నేను చెప్పి ఈ విధానంలో చేయండి, చాలా బాగా వస్తాయి పూరీలు. దానికోసం ముందుగా ఒక గిన్నె అయితే తీసుకుని దాంట్లోకి 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు చక్కెర అయితే వేసుకోండి. ఈ చక్కెర వేయడం వల్ల మనకు పూరీలు మంచి కలర్ అండ్ టేస్ట్ కూడా వస్తాయి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీలు కలుపుకుంటాం కదండి, అదే విధంగా ఈ పిండిని అయితే కలుపుకోవాలి. కానీ చపాతీలు కలుపుకునే పిండి మీద కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. మనం దీంట్లో షుగర్ వేసాం కదండి, దాని గురించి ఇది కొంచెం మెల్ట్ అవుతుంది కాబట్టి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇది కొంచెం పలచబడుతుంది కాబట్టి అప్పుడు సాఫ్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఎంత ప్రెస్ చేస్తూ కలుపుతున్నాను. ఇదే విధంగా కలుపుకుని దీనిపైన మూత అయితే పెట్టుకుని ఒక పావుగంట రెస్ట్ ఇచ్చుకోవాలి. ఒక పావుగంట తర్వాత మూత తీసి ప్రిపేర్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత దీన్ని సమానంగా ఉండల కింద అయితే చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండల కింద అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్నగానే చేస్తున్నాను. పూరీలు ఎప్పుడు కూడా నేను అయితే చిన్నగానే ప్రిపేర్ చేస్తానండి. ఇంట్లో మనకి హోటల్లో అయితే పెద్దగా ఉంటాయి, బట్ ఇంట్లో చేసుకునేటప్పుడు చిన్నగా చేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటాయి. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా సింపుల్గా ఉంటుంది మనకి. ఈ విధంగా ఉండలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకుని మనం పూరీల కింద చేసుకుందాము. ఇప్పుడు ఒక ఉండని తీసుకుని పొడిపిండిలో డిప్ చేసుకుందాము. ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పూరీ కింద అయితే చేసుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ మందంలో అయితే చేసుకోవాలండి. ఈ మందం కన్నా ఎక్కువ మందంగా ఉన్నా కూడా మనకు పూరీ బరువు ఎక్కువైపోయి పొంగకుండా ఉంటుంది కాబట్టి అదే మందంలో చేసుకోండి. మిగిలిన పూరీలన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, మరి పూరీ చేసుకున్నప్పుడు రౌండ్గా రావట్లేదు అనుకుంటే కనుక మీరు రౌండ్గా రావడం కోసం ఇలాగా ఒక మూతనైతే తీసుకుని పూరీ మీద పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. అప్పుడు మనకి కరెక్ట్గా రౌండ్గా వస్తుందండి. మీరు కావాలంటే పూరీలన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చాలా రౌండ్గా వచ్చింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పూరీలన్నీ కూడాని. ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పూరీలన్నీ కూడా ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. మనం పూరీ వేసిన తర్వాత ఇలా పైకి వచ్చిన తర్వాత దీనిపైన గరిటెతో కొంచెంగా ఆయిల్ అయితే వేసుకుని ఇలా ప్రెస్ చేస్తూ గింటుకోవాలండి. చూస్తున్నారు కదా పూరీ ఎంత బాగా ఉబ్బిందో. ఇదే విధంగా పొంగిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్లు బాగా ఫ్రై అవనిచ్చి పూరీని అయితే పక్కకు తీసేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మరో పూరీని అయితే వేసుకుని మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కూడా పూరీలో కొంచెం ఆయిల్ అయితే పైన వేసుకుంటూ ఉండాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పూరీ అయితే బాగా పొంగుతుందండి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగానే మనం పూరీలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, మన పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చినాయో పూరీలన్నీ కూడా. ఒకటి కాదండి, మొత్తం నేను చేసినటువంటి పూరీలన్నీ కూడా ఇదే విధంగా ఉబ్బినాయండి. చాలా బాగా పొంగినాయి కదా.
మరి ఈ విధంగా ఉంటే పూరీలు ఎవరు ఇష్టపడరు చెప్పండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. మనకి బయట హోటల్లో తెచ్చుకుంటాం కదండి, అదే విధంగా పొంగిని ఎంతసేపు అయినా కూడా ఇవి అలాగే నిలబడి ఉన్నాయండి. చూస్తున్నారు కదా, లోపల కూడా చాలా బాగా ఫ్రై అయింది. మనకి చూడండి లోపల ఎంత గుల్లగా వచ్చిందో. మరి ఇటువంటి టేస్టీ పూరీలు, పొంగేటువంటి పూరీలు మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుందండి. మరి మన యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ సింబల్ దాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.